స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమవుతున్న 3వ విడత ఎన్నికల నామినేషన్ 17వ తేదీన నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ విజయవంతం చేసే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 3 రోజుల పాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, వ్యవసాయ అధికారి ఝాన్సీ, గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గత అనుభవాన్ని క్రోడీకరించి వాళ్ళకు కూడా ఎలాంటి సజెషన్ తీసుకోవాలని చెప్తున్నాం. కాబట్టి ఎలక్షన్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరి సహకారంతో విజయవంతంగా కొనసాగించాలని కోరుతున్నాం. ఇక్కడ ఇష్యూస్ ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము చూపిస్తాం. దయచేసి అందరూ సహకరించి, ప్రజలు కానీ పాత్రికేయులు కానీ లేకపోతే అందరూ కూడా సహకరించి దాన్ని విజయవంతం చేస్తే మండలి మంచి పేరు వస్తుంది, ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది, అక్కడ కొద్దిగా అర్థం చేసుకొని మెసులుతో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కోరుతున్నాం. రేపు నామినేషన్ అంటే దయచేసి మనకు రేపు ఎల్లుండి 3 డేస్ నామినేషన్స్ ఉంటాయి. తర్వాత 4వ రోజు మనకు స్కూటీ ఉంటుంది. 3, 4, 5 నామినేషన్స్, 5వ రోజు స్కూటీ ఉంటుంది. 6 అప్పీల్కి వాళ్ళు విజెట్ అయితే అప్పీల్కి వస్తారు. 7 నాడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. 8 నాడు విత్డ్రావల్స్ ఉంటారు. 8 నాడు వాళ్ళు ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తారు. అది ఇది ఒక షెడ్యూల్. తర్వాత 14th రోజు ఎలక్షన్ ఉంటుంది. 3rd కాబట్టి 17th నాడు ఎలక్షన్ ఉంటుంది. 3rd కాబట్టి 17th రోజు ఎలక్షన్ ఉంటుంది అనమాట. అది షెడ్యూల్ ఉంది. అయితే వీళ్ళ పాత్ర ఏంటంటే స్టేజ్ ఆఫీసర్గా ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ వరకు 8th వరకు వీళ్ళు పనుంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ స్టేజ్ ఆఫీసర్ వేరే వస్తారు, వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మొత్తం నామినేషన్ ప్రక్రియ చూస్తారు. నామినేషన్ తీసుకునే విధానం కానీ ఎట్లా ట్యాకింగ్ చేయాలి, ఏమేమి చూసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది వస్తాయని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ ట్రైనింగ్ ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి రేపు గుర్తు చేస్తూ రేపటి నుంచి వాళ్ళు ఏం పాత్ర చేయాలని చెప్పి తెలియజేస్తాం.